వెల్కమ్ టు సిఎండి న్యూస్. నా పేరు కామాక్షి. నేటి వార్తా విశేషాలు. నెల్లూరు కావలిలో శ్రవంతి సినిమా థియేటర్లో అగ్ని ప్రమాదం. థియేటర్లో కొన్ని ఆధునీకరణ పనులు చేస్తుండగా ప్రమాదం. పూర్తిగా దగ్ధమైన ఫర్నిచర్, భారీగా ఎగిసిపడ్డ మంటలను అదుపులోకి తెచ్చిన అగ్నిమాపక సిబ్బంది. రేపు ఈ థియేటర్లో విజయ్ దేవరకొండ కింగ్డమ్ మూవీ రిలీజ్. ఘటనా స్థలిని పరిశీలించిన ఎమ్మెల్యే దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి పెను ప్రమాదం జరగకుండా మంటలను అదుపు చేసిన ఫైర్ సిబ్బందిని అభినందించిన ఎమ్మెల్యే. కావలి పట్టణంలోని శ్రవంతి థియేటర్ దురదృష్టవశాత్తు షార్ట్ సర్క్యూట్ వల్ల ఈరోజు థియేటర్ మొత్తం కూడా కాలిపోవడం జరిగింది. అయితే అదృష్టం కొద్దీ ఎక్కడ కూడా ప్రాణ నష్టానికి ఎటువంటి భంగం వాటిల్లకుండా ఆస్తి నష్టం వాటిల్లడం కూడా జరిగింది. అయితే శ్రవంతి యాజమాన్యం ఇంకా దీని మీద సవీరమైనటువంటి ఇన్ఫర్మేషన్ని బయట పెట్టాల్సినటువంటి అవసరం ఉంది. షార్ట్ సర్క్యూట్ వల్ల జరిగిందా లేదా ఇతర కారణాల వల్ల జరిగిందా అనేది ఇంకా విషయం ఒకవైపున పోలీసు వారు, రెండో వైపున ఫైర్ వాళ్ళు తెలియజేయాల్సినటువంటి అవసరం ఉంది. అయితే ఫైర్ డిపార్ట్మెంట్ వారు చాకచక్యంగా ఇమీడియట్లీ స్పందించి ఈ రోజున మంటలను ఆర్పిన కారణాల వల్ల చుట్టుపక్కల వాళ్ళకి కానీ ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళకి కూడా ఎవరికి కూడా ఏ ఒక్కరికి కూడా ప్రాణ నష్టం అనేది జరగడానికి అవకాశం లేకుండా చేసినందుకు ఫైర్ డిపార్ట్మెంట్ వారిని ప్రత్యేకంగా అభినందిస్తున్నాం. ఒక దురదృష్టమైనటువంటి సంఘటన. ఎండాకాలం ఎక్కువగా ఉంది. ఈ టైంలో మన వాళ్ళందరూ కూడా ఇళ్లల్లో ఎర్తలకి నీళ్లు పెట్టుకోవడంలో చాలామంది వైఫల్యం చెందుతున్నారు. ఎర్తలు కానీ బాగా ఉంటే ఎటువంటి షార్ట్ సర్క్యూట్ రాకుండా దానికి అవకాశం ఉంటుంది. ఇది యాజమాన్యాల తప్పిదానాల వల్లే ఇటువంటి యాక్సిడెంట్లు జరుగుతున్నాయి. కాబట్టి భవిష్యత్తులైన యాజమాన్యాలు, కళ్యాణ మండపాలు లేదా షాపింగ్ మాల్స్ ఉండేవాళ్ళు లేదా థియేటర్స్ ఉండేవాళ్ళు ఎప్పటికప్పుడు మీ ఎలక్ట్రీషియన్స్ ద్వారా ఎర్తల్ని బాగా చెక్ చేయించుకుంటే ఎటువంటి షార్ట్ సర్క్యూట్కి తావు లేకుండా జరిగేదానికి అవకాశం ఉంది. కాబట్టి తప్పకుండా పట్టణ ప్రజలకి మీరందరూ జవాబుదారీగా ఉండాల్సిన అవసరం ఉంది. కాబట్టి తప్పకుండా ఆ విధంగా మీరు చేస్తారని కూడా మేము ఆశిస్తున్నాం. దురదృష్టవశాత్తు ఈ రోజున తుమ్మలపెంటలో 33 kV సబ్స్టేషన్లో 8 mm బ్రేకర్ ఈ రోజున కాలిపోవడం జరిగింది. ఎక్కువ వాట్స్ ఎక్కువ వాడుతున్నందువల్ల, ఆక్వా రంగంలో ఎక్కువ మోటార్లు బిగించినందువల్ల ఈ పంటలు బాగా గిట్టుబాటు ధర వస్తుందనే ఉద్దేశంతో ఆక్వా రైతులందరూ కూడా ఎక్కువ ట్రాన్స్ఫార్మర్లు బిగించినందువల్ల ఈ రోజున బ్రేకర్లు పడిపోవడం, ట్రాన్స్ఫార్మర్లు కాలిపోవడం జరుగుతుంది. అందుకనే నడింపల్లి దగ్గర ఇంకొక సబ్స్టేషన్ కూడా ఏర్పాటు చేయడానికి ఈరోజు ప్రభుత్వానికి కూడా నివేదికలు ఇచ్చాం. ఈ సందర్భంగా రైతాంగం కూడా చూసి జాగ్రత్తగా ఉండాల్సిందిగా ఈ సందర్భంగా కోరుకోవడం కూడా జరుగుతుంది. తుమ్మలపేట ప్రాంతంలో కరెంటు సాయంత్రం వరకు కూడా ఉండదు. ఇప్పటికే చిత్తూరు నుంచి 8 mm సంబంధించినటువంటి ట్రాన్స్ఫార్మర్ని ఈ రోజున లోడ్ చేసి తెప్పించడం కూడా జరుగుతుంది. సాయంత్రం లేదా రేపు దానికి కరెంటు కూడా రిస్టోర్ చేస్తారు. దానికి సంబంధించినటువంటి ఎలక్ట్రిసిటీ అధికారులు కూడా నిరంతరం రాత్రి 2 గంటల నుంచి కూడా వాళ్ళు నిమగ్నమై ఉన్నారు. తప్పకుండా ప్రజలకి అతి తొందరలోనే కొన్ని ప్రాంతాలకు ఆల్రెడీ కరెంటు కూడా ఇవ్వడం జరిగింది. ఇంకా కొన్ని ప్రాంతాలకి నీళ్లు సదుపాయం ఇబ్బందికరంగా ఉంది. కాబట్టి సాయంత్రం కల్లా బిగించి వాళ్ళకు కూడా కరెంట్ ఇచ్చేదానికి ఆ ప్రయత్నం కూడా చేస్తున్నామని కూడా సందర్భంగా తెలియజేస్తూ, ముఖ్యంగా ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండండి. ప్రజలందరూ కూడా కరెంటు షార్ట్ సర్క్యూట్ రాకుండా ఎర్తలన్నింటినీ జాగ్రత్తగా చూపించుకోండి చెప్పి ఈ సందర్భంగా కావలి పట్టణ ప్రజానికాన్ని కూడా తెలియజేస్తూ ఉన్నాను. దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి. డాక్టర్ బత్తిన నరేంద్రబాబు, MBBS, MS, జనరల్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్. మా హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు: లాప్రోస్కోపిక్ ద్వారా అపెండిసెక్టమీ, 24 గంటల కడుపు నొప్పికి చికిత్స, హెర్నియా మరియు పిత్తాశయంలో రాళ్లు తీయబడును, డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్, వాంతులు, విరోచనాలు మరియు అన్ని రకాల జనరల్ కేసులకు వైద్యం చేయబడును. పేగు రంధ్రం పడుట, పేగు మెలికపడుట, పేగుపూత, వర్బీజం, హెర్నియా, నరాలు ఊపడం, హైడ్రోసిల్, థైరాయిడ్ ఆపరేషన్లు చేయబడును. పైల్స్, మొలలు, ఫిషర్, లూటీ, లైపోమా, కొవ్వుగడ్డలు, వీటికి చికిత్స చేయబడును. కడుపులో పేగుపూతకు ఎండోస్కోపిక్ చేయబడును. శరీరంలో ఇతర కురుపులకు వైద్యం చేయబడును. అన్ని రకాల పాయిజన్ కేసులు చూడబడును. పాము కాటు, తేలుకాటుకు ప్రత్యేక వైద్యం. మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు: ICU, ల్యాబ్, AC అండ్ నాన్ AC రూమ్స్, 24 గంటలు మెడికల్ షాప్. అత్యవసర కేసులు అన్ని వేళలా చూడబడును. మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి. ఫోన్ నంబర్స్ 9398665676 మరియు 08626245166.